గైస్ ఈరోజైతే ఒక వీడియో ఎడిటింగ్ చేశాను. ఇది బాయ్స్ కైనా గర్ల్స్ కైనా ఇద్దరికైనా బాగా సెట్ అవుద్ది. ఈ ఎడిటింగ్నే 3 టైప్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ వచ్చి మనకి బర్త్డే వీడియో కింద, ఇంకోటి వచ్చి మనకి ఏదైనా మామని పెట్టి గోలను కింద కొటేషన్ పెడతారు కదా, అంటే ఇన్స్టాగ్రామ్ కొటేషన్ టైపు. ఈ రెండు కాకుండా నార్మల్ వీడియో కింద, అంటే 3 టైప్స్ కింద. నేను డెమోలో అయితే 2 టైప్స్ చూపిస్తాను. మూడోది అయితే మనకి ఎడిటింగ్లో నేను డెమో తర్వాత స్టార్ట్ చేసే వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే మీరు టూ డెమో చూపిస్తాను, 2 టైప్స్ కింద. ఫస్ట్ అయితే మీరు డెమో చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయిపోద్ది ఎలా అనేది. వీడియోలో మాట్లాడుకోవచ్చు, ముందే డెమో చూడండి. లాస్ట్ డెమో చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ వీడియోని 3 టైప్స్ కింద యూజ్ చేసుకోవచ్చు అని. మీరు డెమోలో 2 టైప్స్ చూశారు కదా, నేను ఇంకో టైప్ కూడా చెప్తాను. ఫస్ట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. డిస్క్రిప్షన్లో మనకి ఒక ప్రాజెక్ట్ పెడతాను, మెయిన్ ప్రాజెక్ట్ అదే ఫుల్ ప్రాజెక్ట్ వచ్చి. అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి ఒకటేమో హ్యాపీ బర్త్డే ఒకటి ఉంటుంది, ఒకటేమో గ్రూప్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే, మీరు బర్త్డే అయితే ఇది ఫస్ట్ ఉంచండి. లేదు బ్రో అంటే మీరు కింద గ్రూప్ ఆన్ చేసుకోండి, గర్ల్స్ అని వస్తుంది. సెటప్ అలా చేసుకోండి. లేదు బ్రో అంటే నేను చెప్తాను, లాస్ట్ చెప్తాను. అది నేనైతే రెఫర్ చేసేది అయితే బర్త్డే చేసుకోండి. ఇదైతే బర్త్డేకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. ఎవరికైనా బర్త్డే విష్ చేయాలన్నా ఇది కొంచెం అట్రాక్ట్గా ఉంటుంది, వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా నచ్చుతుంది. నేనైతే బర్త్డేకే చెప్తాను. ఇది నేను ఏం చేస్తానంటే, బర్త్డే చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను హ్యాపీ బర్త్డే అనేది ఓపెన్ చేస్తున్నాను. నేను కింద ఒక పిక్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుని నేను బీట్ మార్క్ ఇస్తాను. బీట్ మార్క్కి పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. చెప్తాను ఒక నిమిషం. దీన్ని ఏం చేస్తారంటే, సెకండ్ దాని నుంచి వచ్చి మీరు టైమర్ కట్ చేయండి. సేమ్ థర్డ్ కూడా చెప్తాను. అలాగే ఫోర్త్ కూడా మనకి అనేది ఒక 4 పిక్స్ ఉంటే సరిపోద్ది. లేదు బ్రో మా దగ్గర ఇంకెక్కువ పిక్స్ ఉన్నాయంటే మీరు ఒక 8 పిక్స్ తీసుకోండి. స్టార్టింగ్ వచ్చి మనకి బ్లర్ చేసేదే కాబట్టి ఎలా ఉన్నా పర్లేదు, ఆ పిక్స్ మీరు ఏం పట్టించుకోకండి. ఎలాంటి పిక్స్ అయినా పెట్టేసుకోండి, పర్లేదు. స్నాప్చాట్ పిక్స్ అలాంటివి పెట్టుకోండి. కానీ సెకండ్కి వచ్చేటప్పటికి వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాత్రం కొంచెం మంచి పిక్స్ పెట్టుకోండి. నేను టైమర్ కట్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. అలా 4 కూడా టైమర్ కట్ చేస్తా. టైమర్ కట్ చేయండి, నార్మల్ కట్ చేయకండి, ఎందుకంటే ఇది కొంచెం ఎఫెక్ట్స్ ఉన్న పిక్ కాబట్టి. టైం కట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇవి 2 ఉన్నాయి కదా, ఒక్క నిమిషం. సారీ ఇవి గ్రూప్ ప్రాజెక్ట్స్ని అయితే ఈ లేయర్స్ ఉన్న పిక్స్ని అయితే అన్నిటికన్నా కింద తీసుకొచ్చేయండి. అంటే నేను ఎలా తీసుకొచ్చాను అలా కింద తీసుకొచ్చాను. అంటే మనకి ఈ లేయర్ అనేది బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి కొంచెం డార్కెన్ చేసి ఇది చెప్తాను. మీరు ఏం చేస్తారంటే, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఏదైనా పిక్స్ రీప్లేస్ చేసుకోండి. నేనైతే నార్మల్ పిక్స్ సరిపోతాయి దీనికి. నేనైతే ఏదైనా పిక్స్ రీప్లేస్ చేస్తాను. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరైనా చేసుకోవచ్చు, పెద్ద ఇష్యూ ఏం లేదు. నేనైతే ఈ పిక్ పెడతా, ఒక్క నిమిషం. ఇది బ్లర్ అయ్యేది కాబట్టి మీరు ఎలాంటి పిక్స్ అయినా యూజ్ చేసుకోండి. నేను స్టార్ట్ అయ్యని చెప్పాను కదా, బ్లర్ అయ్యే పిక్ వల్ల ఎలాంటి పిక్స్ అయినా యూజ్ చేసుకోండి. నేనైతే ఇది గర్ల్స్ చేస్తున్నా. డెమోలో అయితే నేను బాయ్స్ చూపిస్తాను మీకు, వాయిస్ గురించి. అలాగే ఇప్పుడు ఉన్న ప్రతి పిక్ని అయితే రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకుని కొంచెం ఆ పిక్ని అయితే సెంటర్లోకి వచ్చేలా పెట్టుకోండి. ఎలా అంటే సేమ్ ఇలా. ఒకవేళ ఇది గాలి చేసుకుని ఇలా ఉంటే ఫస్ట్ ఇది ఉంది కదా, మీరు ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ గాలిని తీసి బాయ్ని పెట్టి ఆ అమ్మాయి పేరు వచ్చి బాగుంది కదా, అది మీ ఇష్టమైన కొటేషన్ అయితే ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ 4 పిక్స్ అయితే లేయర్ చేసుకుని బ్లర్ ఉన్న పిక్స్ అని లేయర్ చేసుకోండి, అది పెద్ద ఇష్టం లేదు. మీరు బర్త్డే వీడియో సెకండ్ ఇలాంటి కొటేషన్ వీడియో చేయాలంటేనే కొంచెం స్టార్టింగ్కి కొంచెం ఎలాంటి పిక్స్ పెట్టినా పర్లేదు. మనకి థర్డ్ స్టెప్ నుంచి వచ్చినట్టే మనకి దీన్నే కాపీ చేసుకొని ఈ పిక్ని రీప్లేస్ చేసుకోండి. అంటే గర్ల్స్కి బాయ్స్కి అంటే స్టార్టింగ్ గర్ల్స్ పెట్టాను కాబట్టి నేను గర్ల్స్నే రీప్లేస్ చేస్తున్నాను. ఒక నిమిషం. ఇప్పుడు చూడండి, సెట్ అయిపోయింది. చూడండి కొంచెం పైకి వచ్చేస్తుంది ఫోటో, దీన్ని కొంచెం కింద తీసుకురండి, అంతే. మళ్ళీ దీన్నే ఇప్పుడు మీరు ఇక్కడ కాపీ చేసిన దాన్ని పేస్ట్ చేసుకుని ఈ బీట్ మార్క్ వరకు టైమర్ కట్, ఇక్కడ చేసే దాంట్లో ప్రతిదీ టైమర్ కట్టే చేసుకోవాలి. చూడండి, టైమర్ కట్ సేమ్ రీప్లేస్. ఒక నిమిషం, నేను చూడండి ఇంకో పిక్ అంటే ఈ పిక్ చేస్తా. కొంచెం మంచి పిక్స్ యాడ్ చేసుకోండి, అది గర్ల్స్ అయినా అది మీ ఇష్టం, కానీ మంచి పిక్స్ అనేది యాడ్ చేసుకోండి. చూడండి మనకైతే పైకి వెళ్ళిపోయింది పిక్ అనేది. కొంచెం ఇలా చేసుకోండి, కిందకే ఉండాలి పిక్ అనేది, పైకి ఉండకూడదు, అంతే.
అలా ఇంకో 2 ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి, 2 లేయర్స్ ఉంటాయి. అందులో కూడా కొన్ని పేస్ట్ చేసుకుంటే దీన్ని కాపీ కొట్టేసి పేస్ట్ చేసుకొని మార్చుకోండి. అది నేను ఇంకోటి చెప్పాను కదా, ఈ 2 కాకుండా అయితే మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో 3 లేయర్స్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు చూడండి నార్మల్గా పిక్స్ వచ్చి దాని తర్వాత నుంచి మనకి కొంచెం ఈ సౌండ్ మ్యూజిక్ పెట్టి పిక్స్ వస్తూ ఉంటాయి. ఇదైనా సెట్ అవుద్ది. లేకపోతే ఈ 2 టైప్స్లో అయితే బర్త్డే వీడియో చేసుకోండి. నేను చెప్పాను కదా, స్టార్టింగ్ చెప్పాను కదా, మీరు రెఫర్ చేసేది అయితే ఖచ్చితంగా బర్త్డే వీడియో. తర్వాత మీరు ఏ టైప్లో చేసుకుంటారో అది మీ ఇష్టం. చేసిన తర్వాత మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి మీకు నచ్చిన క్వాలిటీలో. సరే.